ఈనాటి గద్దరన్న 77వ జన్మదిన కార్యక్రమం సందర్భంగా వేదికమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు మల్లు భట్టి విక్రమ గారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే సాంస్కృతిక సారథి చైర్పర్సన్ శ్రీమతి డాక్టర్ జి వెన్నెల గారు, అట్లాగే శ్రీమతి విమలా గద్దర్ గారు, గద్దర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సూర్యకిరణ్ గారు, అట్లాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గారు గంటా చక్రపాణి గారు, అండ్ సీనియర్ జర్నలిస్ట్ కె శ్రీనివాస్ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, వరంగల్ గౌరవ శాసనసభ్యులు రాజేంద్ర రెడ్డి గారు, అట్లాగే సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి గారు, కవి జయరాజు గారు, శ్రీ గోరేటి వెంకన్న గారు, బెల్లయ్య నాయక్ గారు, కంచె ఐలయ్య గారు, వేదిక పైనటువంటి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ శుభ సందర్భం మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, మరి గద్దరన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. గద్దరన్న లేకపోవడం అనేది గద్దరన్న కుటుంబానికే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాదు, యావత్ సమాజానికి తీరని లోటు. ఎందుకంటే జీవితాంతం తపన పడి చివరి రక్తం బొట్టు దాకా ఎన్నో ఆటుపోట్లు ఎన్ని ఎదురైనా కూడా లక్ష్యాన్ని వీడకుండా మరి ప్రజానాట్య మండలి, మరి వాగ్గేయకారుడు, అట్లాగే తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ ఈ మధ్యన మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. రోజున గద్దరన్న లక్ష్యం ఒకటే, అంటే తాడిత పీడిత వర్గం యొక్క బతుకులనేది తరతరాల నుంచి కూడా అడుగంటిపోయినటువంటి ఈ యొక్క జీవనం ఏదైతుందో అందరికీ కూడా సమానత్వం రావాలి, సమాజ స్థాపన జరగాలి, కుల రహిత సమాజం ఏర్పడాలి, అందరూ కూడా తలెత్తుకుని గౌరవంగా బతకాలన్నటువంటి లక్ష్యంతో యావత్ భారతదేశం తిరిగి ఆ లక్ష్యం కోసమే వేదిక ఏదైనా, పంత ఏదైనా అంతిమంగా లక్ష్యం అనేది ప్రధానం. మరి ఎన్నో ఒడిదుడుకులు, ఆఖరికి బుల్లెట్ వెన్నులో ఉన్నా కూడా మరి లెక్క చేయకుండా యావత్ సమాజాన్ని తన పాట ద్వారా, మాట ద్వారా, ఆట ద్వారా సంఘటితం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. మళ్ళీ అటువంటి వ్యక్తి మనకు దొరకడు, రారు కూడా. ఎందుకంటే మరి ఈ రోజున గద్దరన్న గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. యావత్ తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఆనాడు తొలిదశ ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమాలు కావచ్చు, ఉద్యమాన్ని రగిలించి యావత్ సమాజాన్ని ఒక తాటిపైన నడపడం కోసం ఆయన అటువంటి మాటలు, ఆయన రచినటువంటి పాటలు, పాడిన విధానం సమాజాన్ని ఆకట్టుకునేలా చేసి ఉద్యమాన్ని ఉర్రూతలిగించినటువంటి వ్యక్తి. ఇలా వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ఇది వేదిక కాకపోయినా కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది, బాధ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ సందర్భంలో మరి ఇంత గొప్ప వ్యక్తి తెలంగాణ రాష్ట్రం రావటంలో తన వంతు ప్రధాన భూమిక, కీలక భూమిక పోసినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బాధపడాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. మీకు అందరికీ తెలుసు. ఆనాడు మరి ప్రగతి భవన్ ఎదురుగా మరి గద్దరన్న గంటల తరబడి దర్శనం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. అంటే ఏ లక్ష్యం కోసం, ఎటువంటి అంటే సమసమాజ స్థాపన ఏర్పడాలా అనేటువంటి అంత గొప్ప పోరాటం చేసిన వ్యక్తికి మరి రాష్ట్రం వచ్చిన తర్వాత గంటల తరబడి దర్శనం కోసం, ఎవరో కాదు కేసీఆర్ దర్శనం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి అటువంటి అంటే ఇలా మనం చూస్తూ ఉన్నాం. కాలం ఎప్పుడూ ఒకటే మాదిరి ఉండదు.
సందర్భాలు వస్తాయి. మరి గేటు లోపడానికి రానివ్వటానికే ఆనాడు ఆ ప్రభుత్వ అధినేత రానివ్వని పరిస్థితి నుంచి ఈనాడు పరిస్థితి మళ్ళీ ఆ యొక్క ప్రగతి భవన్ నుంచే ప్రజలు తరిమేసే పరిస్థితి వచ్చిందా రాలేదా? రెండవది, నేను ఇది రోజున పేపర్ చూసిన, నిన్న పేపర్లు చూసినాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న యొక్క తత్వం, ఆలోచన విధానం, సమాజంలో మార్పు తేవాలనే లక్ష్యంతో జీవితాంతం తప్పని వ్యక్తి గుర్తింపు రావాలి, నా బాధ్యతని ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు గద్దరన్న గుర్తించి వారి యొక్క జయంతిని, వర్ధంతిని అధికారికంగా జరుపుకోవడమే కాకుండా వారి కూతురు వెన్నెల గారికి కూడా సాంస్కృతిక శాఖ యొక్క వారి యొక్క చైర్మన్గా ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున పద్మ ఏదైతే అవార్డ్స్ ఉన్నాయో అవార్డ్స్ను గద్దరన్న పేరు మీద మార్చేటువంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అంటే ఒక సెక్షన్ కొంత వ్యతిరేకించే ప్రయత్నం కూడా చేసింది. అంటే మనం చూసే కోణాన్ని బట్టి ఉంటుంది మంచిదా చెడుదా అనేది. నేను బీజేపీ ఎంపీ ఒక అతను మాట్లాడాడు, అంటే పద్మశ్రీ పురస్కారం ఇవ్వము అని. పద్మశ్రీ పురస్కారం మీరు ఇవ్వకపోతే గద్దరన్న కిరీటం కింద పడదు, మీ కిరీటం, మీ పరువు ప్రతిష్ట కింద పడిపోయింది, బజార్లో పడ్డది. అంటే వ్యక్తి యొక్క తత్వం, ఆలోచన విధానం ఏంది అనేది మీరు గమనించలేని పరిస్థితిలో ఉన్నారంటే అది చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి రాష్ట్రం నుంచి గద్దర్ అనే పేరు కావచ్చు, అట్లాగే అందశ్రీ కావచ్చు, చాలామంది పేర్లు, అట్లాగే చుక్క రామయ్య గారి పేరు. అంటే మహానుభావులు, అదే మనం మంత్రాలు దొరికితే రావవి, జీవితాంతం తపన పడి కష్టపడి ఒక స్థాయికి చేరడంలో వాళ్ళు గుర్తించాల్సినటువంటి, గౌరవించాల్సిన బాధ్యత మనది. ఆ బాధ్యతను ఈ ప్రభుత్వం విస్మరించకుండా ఈ ప్రభుత్వం భుజానికి ఎత్తుకొని గౌరవించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇది గమనించకుండా మేము గద్దరన్నకు పద్మశ్రీ అవార్డు ఇవ్వను అంటే ఇవ్వనంత మాత్రాన యావత్ సమాజం ఇలా రకరకాల మీడియాలు ఉన్నాయి, ఒకనాడు లేకుండా రకరకాల మీడియాలు ఉన్నాయి, అన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడ ఎట్లా వార్త పెట్టాలో పెట్టే కార్యక్రమం చేస్తారు. అట్లాగే అందుకనే చరిత్ర పురుషుడు గద్దర్ గారు చరిత్ర సృష్టించిండు, ఒక మామూలు వ్యక్తి కాదు. గద్దరన్న పాట, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా, ఒక్క చరణంతో యువతను ఉర్రు తొలగించిండు. ఈ పాట ఎప్పటికీ నాకు జ్ఞాపకం ఉంటుంది. నేను పాదయాత్ర చేసిన సందర్భంలో కూడా పొద్దున్నే 7 గంటలకు ఈ పాటతోటి ప్రారంభమయ్యేది. అంటే అలసట అనేది లేకుండా ఇటువంటి ఎన్నో పాటలు, మాటలు, ఆటల ద్వారా సమాజంలో చైతన్యం కలిగించే కార్యక్రమం చేయడం జరిగింది. మరి అట్లాగే ఈనాటి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా గద్దరన్న గారి లక్ష్యం నెరవేరాలంటే, ఆ లక్ష్యం నెరవేరాలంటే మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఇటువంటి గద్దరన్నలు ఉద్భవించాల్సిన అవసరం ఉంది. వేదిక పైన గొప్ప కవులు, కళాకారులు ఉన్నారు, వాళ్ళ పాత్ర అయిపోలే. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంతో పాత్ర అయిపోలేదు. ఆ లక్ష్యం నెరవేరాక మీ కళాలకు పదును పెట్టి, గళాలకు పదును పెట్టి దీన్ని కొనసాగించే కార్యక్రమం చేసినప్పుడే గద్దరన్నకు నిజమైనటువంటి ఆత్మశాంతి కలుగుతుంది పని మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.